హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని మాట్లాడిందాం కాసేపు. సతులు బైబిల్లో 2 రాజుల గ్రంథం 9వ అధ్యాయంలో ఎలీసా ఇలా తెలియబట్టిన అంతటా ఎలీసా ప్రవక్తకు ఎలీసా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలిచి పిలవనంపించి అతనితో ఇట్లా నేను నీవు నడుము బిగించుకుని మనం నడుము బిగించుకోవాలన్నమాట. ఎవరి కొరకు? ప్రభు కొరకు నడుము బిగించుకుని మనం పని చేయాలన్నమాట. ప్రభు మన కొరకే ప్రాణం పెట్టాడు. మనం ప్రభు కొరకు ఏం చేస్తాం? నడుము బిగించుకుని ప్రభు కొరకు మనం పని చేయాలన్నమాట. అట్లాంటి అనుభవం మనం ఉండాలి. దేవుడి సువార్తను ప్రకటించే విధంలో కాడ మనం సహాయంగా ఉండాలి. దేవుణ్ణి ఘనపరిచే విధంగా, దేవుడి రాజ్యానికి అనేక మంది బిడ్డలను సిద్ధపరిచే విధంగా మనం ఒక ఆయుధంగా మారాలన్నమాట. ఇక్కడ ప్రవక్త అయిన ఎలీసా చెబుతున్నాడు, నీ నడుము బిగించుకోమని చెబుతున్నాడు అనమాట. నడుము బిగించుకోవాలన్నమాట. బైబిల్లో చాలామంది నడుము బిగించుకుని ప్రభు కొరకు పనిచేశారన్నమాట. అలాగే మనం కూడా ప్రభు కొరకు నడుము బిగించుకుని ప్రభు కొరకు పనిచేయాలి. అట్లాంటి అనుభవంలో మనం ఉండాలన్నమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని ప్రభువుని నమ్ముకున్నాం. ప్రభు మన కొరకు ఎంత త్యాగం చేశాడో, ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన తప్పు చేయలా, ఏ పాపం చేయనోడు. కేవలం మన కొరకే సిలువలో బలియమయ్యాడు అనమాట. మన కొరకే కొడ్డా దెబ్బలు తిన్నాడనమాట. మన కొరకే తన ఒంటిలో రక్త బొట్టు వరకు కార్చారన్నమాట. కార్చి మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో ఆహుతయ్యాడనమాట. తన ప్రాణాన్ని అర్పించాడు, ప్రాణాన్ని దారబోసాడనమాట. మనల్ని అంతగా ప్రేమించి దేవుడు మన కనుక అంత త్యాగం చేస్తే మనం దేవుడి కొరకు ఏం చేస్తున్నాము? తింటున్నాము ఉంటున్నాము అని కాదు. దేవుడి కొరకు ఎంత పని చేసావు నువ్వు, అది కావాలి. దేవుడి కొరకు దేవుడు ప్రార్థించి కనీసం దేవుడికి 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేయాలి. అది దర్శనం భాగం దేవుడికి. మనం చేతనమాలాగా ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. ప్రార్థన చేస్తే మనకు ఆశీర్వాదం వస్తుంది. కానీ ప్రార్థన చేయకుండా నాకు ఆశీర్వాదం కావాలంటే ఎట్లా వచ్చేస్తుంది? ఇప్పుడు నువ్వు ఎవరికన్నా పనికి వెళ్తున్నావు, కూలికి వెళ్తే డబ్బులు వస్తున్నాయి. కానీ కూలికి వెళ్ళకుండా నాకు డబ్బులు వచ్చేయాలంటే వస్తాయా? ఎవరు ఇస్తారు నీకు? అట్లాగే నువ్వు పని చేస్తే వెళ్ళి ప్రతిఫలం నువ్వు పని చేసిన దానికి నీకు డబ్బులు ఇస్తారు. అంతేగాని ఊరికే తెచ్చి ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. అట్లాగే మనం దేవుడి కొరకు పని చేయాలి. మనల్ని దేవుడు ఎంతగానో దీవించి కాపాడుతున్నాడు, తోడుగా ఉండి కాపాడుతున్నాడు. మనం అంతగా కాపాడుతున్న దేవుడికి మనం ఏమిస్తున్నాం? అది దేవుడు మమ్మల్ని దీవించాలి అనే ముందు నువ్వు ఒకటి ఆలోచించుకోవాలి. దేవుడి కొరకు నేనేం చేస్తాను, దేవుడి కొరకు నేను ఎంతగా పాటుపడుతున్నాను అని నువ్వు ఆలోచించుకుని జీవించాలన్నమాట. దేవుడి కొరకు ఎంత పని చేస్తున్నాం? కనీసం సువార్త ప్రకటిస్తామా? సువార్త ప్రకటించే వాళ్ళు బోల్ మంది. ఇప్పుడు మన అన్ని కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి. కుంటోళ్ళు నడవలేని వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారన్నమాట. పత్రికలు పంచుతున్నారు. యేసు కొరకు ఎంతగానో శ్రమ పడుతున్నారన్నమాట. మనం దేవుడి కొరకు ఏం చేస్తున్నాం? ఏం చేస్తలేదు కదా.
అట్లాగా దేవుడి కొరకు మనం శ్రమ పడాలి. శ్రమ పడితే అప్పుడు ప్రతిఫలం మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. ప్రతిఫలం చూస్తాం. శ్రమ లేకుండా నన్ను దేవుడు దీవించాలి, నేను మందిరానికి వెళ్తున్నాను వస్తున్నాను, దేవుడికి దర్శనం భగిస్తున్నాను, దేవుడికి కానికిస్తున్నాను, నన్ను దీవిస్తాడు దేవుడు అంటే ఎలా దీవిస్తాడు నిన్ను? దేవుడు అడిగింది ఏంటి? నీ హృదయం అడిగాడు దేవుడు. ఆ హృదయం దేవుడికి యోగ్యంగా ఉండాలి. ఈ యోగ్యంగా ఉన్నావుగా దేవుడికి యోగ్యంగా ఉండాలి, విష్ణుగా ఉండాలన్నమాట. దేవుడు పని చేయాలి. దేవుడు పని చేస్తే బలా మంచి దాసుడు అంటాడు. బలా మంచి దాసుడు అనిపించుకోవాలి మనం, చెడ్డ దాసుడు అనిపించుకోకూడదు. అట్లాంటి స్థితిలో ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఇద్దరికి ముగ్గురికి పొలాలు ఇచ్చాడంట. తలాంతులు ఇచ్చాడంట యజమానుడు. తలాంతులు ఇస్తే ఒక అతనికేమో 2 ఇచ్చాడంట, ఒక అతనికి 5 ఇచ్చాడంట, ఒక అతనికేమో 1 ఇచ్చాడు. ఈ 1 ఇచ్చి ఆయనేమో దూరదేశం వెళ్ళాడంట ఏదో దేనికో. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని పిలిచి అడిగాడంట, నీకు 5 తలాంతులు ఇచ్చాను కయ్యా, నువ్వేం చేసావు అన్నాడంట. ఏం చేసావంటే, నువ్వు 5 తలాంతులు నాకు ఇచ్చావుగా ప్రభువా, ఈ 5 తలాంతులతో ఇంకో 5 తలాంతులు చేశాను నీ దయ వల్ల అన్నాడంట. అప్పుడు బలా మంచి దాసుడు అన్నాడంట. బలా మంచి దాసుడు అన్నాడంట. ఆ రెండో ఆయన ఉన్నాడు కదా, 2 తలాంతులు ఇచ్చాడు ఆయనకి. ఆయన పిలిచాడు. ఆయన అన్నాడు, నువ్వేం చేసావు బాబు, నీకు ఇచ్చాను కదా అంటే, నీవు నాకు ఇచ్చావుగా ప్రభువా, ఇగో 2 తలాంతులు ఇచ్చావు, ఈ 2 తలాంతులతో ఇంకో 2 తలాంతులు సంపాదించానా అన్నాడంట. బలా మంచి దాసుడా, ఈ కొద్దిలో నమ్మకంగా ఉండవు. కొద్దిలో ఎవరైతే నమ్మకం ఉంటారో ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటారన్నమాట. అలా అన్నాడు. బలా మంచి దాసుడా, ఈ కొద్దిలో నమ్మకంగా ఉన్నావు అని అన్నాడంట. ఆయనకి ఇంకా పొలాలు ఇచ్చాడంట. పొలాలు ఇస్తే ఒక్క తలాంతి ఇచ్చిన ఆయన ఉన్నాడు కదా, ఒక తలాంతి అతను తీసుకెళ్ళి ఏం చేశాడు, దాన్ని ఇంట్లో దాచిపెట్టాడు. నట్టింట్లో గోతిలో పాతి పెట్టాడు అన్నమాట. గోతిలో పాతి పెట్టి పైన అలికాడన్నమాట. అప్పుడు వచ్చి యజమాని అడిగాడంట, నీకు తలాంతి ఇచ్చానుగా, ఏం చేసావంటే, నీవు ఇతర చాట కొయ్యను వాడువు అని, నువ్వు పంటకు లేని చాట కూర్చుకునేవాడు అని, కఠినాత్రుడు అని తెలిసి నీ తలాంతు తీసుకెళ్ళి ఏం చేశాను తెలుసా, నట్టింట్లో గొయ్యితోమి పాతి పెట్టాను, పైన అలికాను మళ్ళీ అన్నాడంట. అంటేను అప్పుడు ప్రభు అన్నాడట, చెడ్డదాసుడా అన్నాడంట. ఈ కొంచెంలో నువ్వు బాగుపడరా అని నేను నీకు తలాంతి ఇచ్చాను కదా, నువ్వు బాగుపడాలి కదా, బాగుపడరా అని చెప్పాను. నువ్వు బాగుపడకుండా దాన్ని పాతి పెడతాకేనా నీకు ఇచ్చింది. దానివల్ల ఇంకా నువ్వు వాడి సంపాదించాలి. అవి ఆత్మలే కావచ్చు, ఎయ్యన్నా కావచ్చు, వాటిని రెట్టింపు చేయాలన్నమాట. చేస్తే నువ్వు పని చేస్తే అప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. పని చేయని వలన దేవుని మెచ్చుకోడు. ఎందుకంటే సామెతల గ్రంథంలో రాసి ఉంది, సోమరే సీమల వద్దకు వెళ్ళి నేర్చుకోమని. సామర్థనంగా ఉండకూడదు. సామర్థనంగా ఉంటే ఆయన నచ్చదు, దేవుడు నచ్చదు. మన చేతనైన పని మనం చెయ్యాలి, అంతేగాని ఊరికినే ఉండకూడదు.
చేతనైన పని మనం చేసామనుకో, అప్పుడు దేవుడు ఏదోకి అతను చేతనైన పని చేస్తున్నాడో కూర్చోకుండా అని అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు అన్నమాట. అంతేగాని నువ్వు పని చేయకుండా నువ్వు తలాంతులు ఇస్తే పాతి పెడితే నిన్ను దేవుడు దీవిస్తాడా? అప్పుడు అన్నాడంట, భూమిలో పాతి పెట్టానని తెచ్చి ఇదిగో నీ తలాంతుని ఇదిగో అని తెచ్చాడంట. తెచ్చేటప్పటికి నీకు ఇచ్చినందుకు బాగుపడతావని ఇచ్చాను. నువ్వు బాగుపడకుండా నువ్వేమో దాన్ని పాతి పెడతావా? చెడ్డ దాసు అని ఎవరో అక్కడ అని పిలిచి ఇతనే కాళ్ళు చేతులు కట్టేసి అస్సే కొట్లో పడండి అన్నాడు. అప్పుడు అయ్యో ఏంటయ్యా నీ తలాంతి నీకు ఇచ్చేస్తున్నాను కదా నన్ను అన్నాడు. తలాంతి నాకు ఇమ్మన్నానా? ఇతను కాళ్ళు చేతులు కట్టి అస్సే కొట్లో పడేయండి. అక్కడ ఏడుపులు పండుకోడుకులు ఉంటాయి, ఏముండదు అక్కడ. ఎప్పుడు ఓ అని కేకలే. అది తప్పించుకుంటాకి యేసుప్రభు మార్గం మనకి. ఆ నరకాన్ని తప్పించుకుంటాకి యేసుప్రభు మార్గం అట. మార్గమై యేసుప్రభు మనల్ని నువ్వు ప్రార్థన చేసుకుని నువ్వు మంచిగా నాకు ఇష్టంగా జీవించు, నేను జయించిన ప్రకారం నువ్వు కూడా జయిస్తావు. నువ్వు జయించుంటే నేను కూర్చున్న సింహాసనం మీద నిన్ను కాడ కూర్చోబెడతాను అని దేవుడు చెబుతున్నాడు. దేవుడు చెబుతుంటే మనమేమో అవి దేవుడు పెట్టేసి దేవుడు అన్నాడులే ఎప్పుడో వస్తుంటావు, అది ఎప్పుడో చూసామా, ఇక్కడ బాగుంటే చాలు అన్నట్టుగా చేస్తున్నారన్నమాట. అలా చేసే బిడ్డలనే చెడ్డ దాసుడు అంటున్నాడు దేవుడు. చెడ్డ దాసుడా నువ్వు పనికిరానుకోండా ఎందుకో అని చెడ్డదాసుడు అని తిడుతున్నాడు అనమాట. అట్లాగే మనం చెడ్డదాసుడు అనిపించుకోవడదు. దేవుడికి ఇష్టలుగా జీవించాలి, దేవుణ్ణి గణపరిచే బిడ్డలుగా ఉండాలి మనం. హల్లెలూయా. దేవుణ్ణి గణపరుచుకుంటూ మహింపరుచుకుంటూ ఆయనతో పెనవేసుకుని జీవించాలన్నమాట. మనం జీవించుకునే జీవితం కలిగి ఉండాలి. అంతేగాని మన రక్షణ పొందాము, బాప్టిజం పొందాము, చర్చికి వెళ్తున్నాము, నేను దేవుడు పెట్టే అంటే సరిపోదు. అక్కడ నీ క్రియలు బాగోవాలి. నీ క్రియలు దేవుడు ఎదుట మంచిగా ఉండాలి, మంచి క్రియలుగా ఉండాలన్నమాట. దేవుడు చెబుతున్నాడు, నువ్వు నీ క్రియలు చెడ్డ చేయనియ్య, నీ క్రియలు మంచి అయ్యి ఉండాలి అని చెబుతున్నాడు దేవుడు. మంచి క్రియలు కలిగి మనం రక్షణ పొందామంటే కాదు, దేవుణ్ణి అక్కడ ఆరాధించాలి, కనపరచాలి, దేవుని మహింపరచాలన్నమాట. అలాంటి జీవితం కలిగి మనం ఉండాలి. అలాంటి జీవితం కలిసి ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడనమాట. అంతేగాని నువ్వు నేను ఏం చేయను, నన్ను దీవించు, నన్ను అలా చెయ్యి, నేను రక్షణ పొందను, నువ్వు దేవుడు అయితే మార్చుకో అని అంటారు ఒక్కొక్కరు. అట్లాంటి జీవితం ఉండకూడదు. అట్లాంటి జీవితంలో ఉండి దేవుడి చేత చెడ్డ దాసుడా అనిపించుకోకూడదు. అనిపించుకునే జీవితం మనలో ఉండకుండా తీసేసుకుని దేవుడికి ఇష్టలుగా జీవిద్దాం. అలా జీవిద్దాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించను కాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. స్తోత్రం. నాయన మీ అందు ఎలా నడుచుకోవాలో తను ఎలా ఉండాలో తెలియపరిచి మా దేవ మా నడుము నాయన బిగించుకుని తండ్రి మీ కొరకు నైనా తండ్రి శ్రమపడే బిడ్డలుగా నాయన ఉండాలని తెలియపరిచి మా దేవాన్ని స్తోత్రం. నాయన మీకు ఇష్టలుగా జీవించుకుంటూ నాయన మీ రాకల్లో సిద్ధపడతాకు మా సహాయమని ఏ స్నామంలో ప్రార్థన వేసి అడుగుపెట్టుకున్న పరమ తండ్రి. ఆమెన్. సహాయం చేస్తున్న మా దేవానికి ఎలా స్తోత్రాలు చెల్లించుకోండి పరమ తండ్రి. ఆమె తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుని నిష్కిజు కృపా పరిశుద్ధాత్మను ఇక్కడ చేరిన నాకు లోకలో సకల పరిశుద్ధ తోడై నడిపించుగాక. ఆమెన్.